ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. సీతారాములకు ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు. తెప్పోత్సవంలో వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి దర్శనం. పల్లకి ఉత్సవంలో పుష్పశోభితంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం. తిరుపతి జిల్లా ఆనందగిరిలో వెల్లివిరిసిన భక్తి చైతన్యం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో మరమ్మతులు. ఆగస్టు 1వ తేదీ నుండి 31 వరకు పుష్కరిణి మూసివేత. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి ప్రత్యేక హోమాలను జరిపారు. ఆపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ కోదండరామయ్యకు స్నపన తిరుమంజనాన్ని కనుల పండుగ జరిపారు. ఆ తరువాత సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం జరిపారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ చెంగల్వరాయ స్వామి తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో వైభవంగా జరుగుతున్న ఆడికృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారిని బంగారు రత్నాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పలపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీల నడుమ చెంగల్వరాయని తెప్పోత్సవం విశేషంగా సాగింది. చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర చరణమయ. షణ్ముఖనాథ శరవణ భవహర సుబ్రహ్మణ్య శివశక్తి తనయ ఆరు క్షేత్రముల అలరే స్వామి చెంగల్వరాయ శ్రీ కార్తికేయ. షష్ఠీ తిథిలో శరవణ తటాక తీరములోన వెలసిన దేవ కృత్తిక కన్యల ముద్దు బిడ్డవై భువిలో వెలిగిన మహానుభావ. శరవణ వీర నమో నమో నిభవ శరవణ నిర నిర నిరన బీజాక్షరముల వెలిగే స్వామి మంత్ర స్వరూప సర్వాంతర్యామి ఆరు ముఖముల అలరే దేవ పన్నెండాయుధ గణపతి సోదర. శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారు వల్లి దేవసేన సమేతుడై పల్లకి ఉత్సవంలో పుష్పశోభితంగా అభయ ప్రదానం చేశారు. హరోం హర స్మరణలు చేస్తూ భక్తులు శరవణ భవుని సేవలో పరవశులయ్యారు. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లె ఆనందగిరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పల్లకి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. వల్లి దేవసేన సమేత స్వామివారికి అర్చకులు సర్వసుందరంగా అలంకరణ చేసి వర్ణశోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన పల్లకీపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఈ ఉత్సవంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. పార్వతీ నందనుడు పరిమళ భరిత సుగంధ ద్రవ్యాల్లో పరిమళించారు. కడప బెస్తవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆషాఢమాసం బుధవారం సందర్భంగా అర్చకులు తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై గణనాథునికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. వెండి ఆభరణాలు, రోజా, చామంతి, సంపెంగ పుష్పమాలలతో పరమశివుని ప్రియసుతునికి అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు.
ఇక కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం ఆధ్యాత్మిక సొబగులతో ప్రకాశించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ విజయ దుర్గాదేవి సన్నిధిలో రాహుకాల పూజలు జరిగాయి. ముందుగా అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి సహస్రనామార్చనలు జరిపారు. ఆపై అర్చకులు గణపతి పూజ, కలశ పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించి రాహుకాల పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో ఆషాఢమాసం చివరి మంగళవారాన్ని పురస్కరించుకొని శ్రీ కామేశ్వరి అమ్మవారికి సారె సమర్పించారు. మహానంది పరిసర గ్రామాల ప్రజలు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, ఫలాలు, మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాకారంలో ఊరేగించి శ్రీ కామేశ్వరి అమ్మవారికి వడిబియ్యం, సారెను సమర్పించారు. అదేవిధంగా నంద్యాల పట్టణం రైతునగరం గ్రామ సమీపంలోని గౌరీ కేదార్నాథ్ ఆలయంలో శ్రీచక్రార్చన, గోపూజ, కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. ముందుగా సకల దేవత స్వరూపం గోమాతలికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాణా అందజేశారు. అనంతరం మండపంలో శ్రీచక్రార్చన జరిపి కుంకుమ పూజలు నిర్వహించారు. తరువాత గౌరీదేవి అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం జరిపి కర్పూర హారతులు అందించారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం శాఖశోభితంగా దర్శనమిచ్చింది. ఆడికృతిక మహోత్సవాలలో భాగంగా ఆలయం ఆద్యంతం పలు రకాల వర్ణమయ కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అర్చనలు జరిపిన తరువాత అర్చకులు శరవణ భవునికి శాఖలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నాగశిలలకు అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు వేంచేసిన సప్తగిరులకు భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తారు. ఇక నవనవోన్మేషంగా సాగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులతో పాటు ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి భక్తకోటి తిరుమలకు చేరుకుంటారు. తిరుమల క్షేత్రానికి తరలివచ్చే భక్తుల కోసం బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేయడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సదుపాయాలను సమకూరుస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 4 నుండి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించే చక్రస్నాన మహోత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిని ఉత్సవాలకు సర్వం సిద్ధం చేస్తూ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తారు. ఈ సమయంలో పుష్కరిణిలో నిత్యం జరిగే పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదు. అలాగే భక్తులను పుష్కరిణిలోకి అనుమతించారు. అవసరమైన మరమ్మతులు చేపట్టి నీటిని శుభ్రపరుస్తారు. అలాగే పుష్కరిణి చుట్టూ ఉన్న ఇత్తడి గ్రిల్స్ను సరిదిద్దడం, శుభ్రం చేయడం ఇత్యాది పనులను చేస్తారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీటిని నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ ద్వారా నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణిలోని నీటిని తొలగించి మరమ్మతులు చేస్తారు. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజులు మరమ్మతులు పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా పుత్తూరు పరిసర ప్రాంతాల్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు కావడి ఉత్సవాలతో కనువిందు చేశాయి. ఈ సందర్భంగా చెన్నై తిరుపతి జాతీయ రహదారిలోని సిరుగురాజుపాలెం వద్ద ఉన్న మలేషియా సుబ్రహ్మణ్య స్వామివారి 45 అడుగుల విగ్రహం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారి బృహత్తరమూర్తిని దర్శనం చేసుకుని కావడి మొక్కులు చెల్లించుకుని హరోంహర నామస్మరణలతో పులకితులయ్యారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆడికృతిక ఉత్సవాలలో భాగంగా అర్చకులు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలను బంగారు ఆభరణాలు పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రం గ్రామదేవతల బోనాల ఉత్సవంతో సందడిగా కనువిందు చేసింది. శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ మహంకాళి అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని బోనం సమర్పణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ పోచమ్మ, మహంకాళి అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠం ఏర్పాటు చేసి పవిత్ర పెన్నా నదీ జలాలతో శుద్ధి చేశారు. అనంతరం పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గోదాదేవికి చూడ చక్కగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురంలో కొలువైన పురాతన వరాల నాగేంద్ర స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని మండపంలో చక్కటి వేదికపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని సుందరంగా కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరం మొండేటి వీధిలో నెలవైన శ్రీ లలిత సహిత శివకామేశ్వర దేవాలయం శాఖశోభితంగా కనువిందు చేసింది. ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ లలితాదేవి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయాన్ని అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో సుందర శోభితంగా అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా వర్ణమయ కూరగాయల తోరణాలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ప్రకృతి వనదేవతకు నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు ప్రాంతాల్లో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కావడి ఉత్సవం వేడుకగా జరిగింది. ఆడికృతిక సందర్భంగా అర్చకులు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని గులాబీ మాలలతో సుందరంగా అలంకరించి ముచ్చటైన పల్లకిపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కుమారస్వామి కావడి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కావళ్లతో స్వామివారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. ఓం
శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా విల్విల్ మురుగా హరో హర స్కంద మురుగా హరో హర విల్విల్ మురుగా హరో హర స్కంద మురుగా హరో హర ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా ఇక కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆషాఢమాస పూజలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారిని శాకంబరి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యారాధనలు నిర్వహించిన తర్వాత అంజనీసుతుడికి కూరగాయలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో గంగమ్మ తల్లికి జాతరను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు గంగమ్మ తల్లికి వర్ణశోభిత పుష్పమాలలు ఆభరణాలతో చల్లని తల్లికి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఏకాంతంగా పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. భక్తులు పొంగళ్ల మొక్కులు తీర్చుకుని గంగమ్మను సేవించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరప్పాడు గ్రామ శివారులో నెలవైన శ్రీ నరసాలమ్మ తల్లికి విశేష పూజలు జరిగాయి. ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు నరసాలమ్మ తల్లిని విశేష అర్చనలతో సేవించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు బజారు వీధిలో నెలవైన శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహన సేవను విశేషంగా నిర్వహించారు. ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆభరణాలు గజపూలమాలలతో అలంకరించి మయూర వాహనంపై ప్రభల మధ్య కొలువు తీర్చి భాజా భజంత్రీలు బాణాసంచా వెలుగుల నడుమ ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.